గోపతిరెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీల పార్టీ. ముఖ్యంగా బంజారా సోదరులకు కాంగ్రెస్ పార్టీ భూములు పట్టాలు ఇచ్చిన, ఇల్లు ఇచ్చిన, బోర్లు ఇచ్చిన, సంక్షేమ పథకాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కానీ 287 ఒక మన శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మనం గత వారం రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మనము ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇలా రామారావు మహారాజ్ గారిది 5వ వార్షికోత్సవం సందర్భంగా కూడా మరి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా జయంతి ఉత్సవాలకు మీ అందరు కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకు తెలుసు 2 సంవత్సరాలు అయింది మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మరి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత గత 2 సంవత్సరాల నుండి జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, మరి సంక్షేమ పథకాలు కావచ్చు, మీకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ మనం ముత్యాల చెరువు గురించి మాట్లాడినాం. ఆ చెరువు తెగిపోతే పొద్దున 9 గంటలకు వరద స్టార్ట్ అయింది, 12 గంటల దాకా వరద వచ్చింది. నేను ఇక్కడ 1 గంటకి ఇక్కడ ఉన్నా బీరప్ప తాండాలో. మనకు నడిపితాండ కానీ బీరప్ప తాండ కానీ ఇక్కడ మొత్తం ఈ పోల్స్ మునిగిపోయి చెట్ల పట్టుకు మొత్తం ఇండ్లు కొట్టుకపోయి ఉంటే 2 గంటలలో నేను హైదరాబాద్కి ఇక్కడికి వచ్చాను. ఆ రోజు ఇంకా ఇందరాయిలో రోడ్డు బ్లాక్ అయిపోయింది, మళ్ళీ అట్లా రామడి మీదకి వచ్చినాం ఇట్లా. సో అంటే మీకు అన్ని విధాలుగా అండగా ఉండడానికి మాత్రమే చెప్తున్నాను. ఇది ఇవాళ మరి చాలామంది ఇండ్లు డ్యామేజ్ అయినాయి, అవన్నీ కూడా వాళ్ళకు కూడా అప్పుడు ఆ రోజు వెంటనే కలెక్టర్ను మరి సిపి గారిని కూడా పిలిపించి అక్కడ వెంటనే మనము ఎమర్జెన్సీ వర్క్ ఏదైతే ఉందో అందరికి బియ్యము, బట్టలు, మరి తినుబండారు అన్నీ ఇచ్చి అవి కూడా అన్నీ కూడా రీస్టోర్ చేయడం జరిగింది. హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇవాళ ముత్యాల చెరువు విషయంలో మొన్ననే మనము ఈ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళంతా కూడా సర్వే చేసి మొత్తం ఒక రిపోర్ట్ పంపించారు. త్వరలోనే ఒక వారం 10 రోజుల్లోనే మనకు ఈ సీజన్లోనే మనకు ఈఎన్సీ ఒకటి బృందం వస్తుంది. వాళ్ళకు ఈఎన్సీ నుండి ఈఎన్సీ లెవెల్ ఆఫీసర్స్ ఒక టీం వచ్చి దాన్ని ఇన్స్పెక్ట్ చేసి దాని తర్వాత ప్రపోజల్స్ పెడతారు. వాళ్ళు 2 కూడా ఒక అంటే ఈ ఏమంటారు మత్తడి టైప్ ఒక 2 మత్తడులు పెట్టి మరి పంట పొలాలకు నీళ్ళు అందించాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. తప్పకుండా అది ముత్యాల చెరువును మనం రీస్టోర్ చేసే బాధ్యత మాది. శివలాల్ మహారాజ్ జయంతి అప్పుడు కూడా హైదరాబాద్లో మన బంజారా భవన్లో పెద్దలు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఏంటంటే ప్రతి తాండాకు ఎక్కడైతే మనకు తాండాలలో గ్రామ పంచాయతీలు ఇంకా కాలేవో ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ కట్టించడము,
అదేవిధంగా మరి అక్కడ అంగన్వాడీ స్కూళ్ళ బిల్డింగ్లు ఇవ్వడము, దాంతోపాటు మరి రోడ్ కనెక్టివిటీ ప్రతి తాండాకు రోడ్ వేపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానికి స్పెషల్గా ఈరోజు మనకు రాబోయే బడ్జెట్లో కూడా ఫండ్ పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ తాండాలో ఉన్న రోడ్లు కానివ్వచ్చు, మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్సే కావచ్చు, మరి అంగన్వాడీ స్కూల్సే కావచ్చు, మహిళా భవన్సే కావచ్చు, అదేవిధంగా సీసీ డ్రైన్స్ కానీ ఇంకా ఏది ఉన్నా కానీ అన్నీ కూడా మరి మొత్తంగా తాండాల యొక్క అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత గిరిజనుల పార్టీ. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, మీకు భూమి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ రిజర్వేషన్లు 10% మీ జనాభా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 6% ఉండింది. తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉందని చెప్పి మరి 10% రిజర్వేషన్ మీకు ఇవాళ ఇస్తా ఉన్నాం. ఇవాళ అదేవిధంగా భూమి ఇచ్చినా మరి అంటే ఎడ్యుకేషన్ పరంగా మనము అన్ని విధాలుగా రిజర్వేషన్స్ ఇచ్చినా, మరి ఇలా రాజకీయంగా రిజర్వేషన్స్ ఇచ్చినా కానీ అన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగినాయి. ఇవాళ మనందరం కూడా మరి మీరందరూ కూడా కష్టపడి పంట పండించి మరి కష్టపడే రైతులు. సో మీకు అందరూ కూడా నీళ్ళు అందిస్తామని చెప్పి కూడా ఇలా చెప్తా ఉన్న కొంతమంది. నిన్ననే కావచ్చు ఆ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అంటాడు రైతుల మీద కేసులు పెడతారా, ఏం లేదు కాబట్టి మాయ మాటలు చెప్తారు. కాబట్టి ఇప్పుడు మాకు ధైర్యం ఉంది. నిజంగా మేము బంజారాల కొరకు మేము పనిచేస్తాం, బంజారా బిడ్డలు మాతో ఉంటారని నమ్మకం మాకు ఉంది. కాబట్టి మేము కోరుకుంటాం మీరు అందరూ ఒక తాటి మీదకి ఉండాలని. అందరూ ఒక ఏకతాటిగా ఉంటేనే మనం అందరం కూడా మరి బలం ఉంటుంది, తర్వాత మనం డెవలప్ కావడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఒక తాటి మీదకి రండి. మరి ఏది ఉన్నా మరి మీ తరఫున ప్రభుత్వంకు రిప్రజెంటేషన్ ఇచ్చి ఇంకా ఏది ఉన్నా మేము అన్నీ కూడా మీ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి కోరుకుంటూ, మరి ఇంకా కొన్ని గ్రామాలలో కూడా ఈ ఏది మన కళ్యాణ మండపాలు అడుగుతా ఉన్నాం. మా మంత్రి గారు అక్కడ మా మధ్యలో కూడా అడుగుతా ఉన్నాడు. మేము పైసలు రెడీ పెట్టుకున్నాం సార్, మీరు కొన్నానియండి. అక్కడ ఒక 2 ఎకరాలు తీసి పెట్టుకున్నారు. దత్తు గారు చూస్తున్నారు ఇక్కడ. దత్తు మన లింబే రాలేదా, అదే వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులు ఎంబడబడ్డారు. తర్వాత వాళ్ళకు కూడా తప్పకుండా ఇప్పుడు అన్నీ అయినాక మన మార్చ్ ఎండింగ్ వరకు ఇంకా దాన్ని కూడా ఏదైనా అడ్జస్ట్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా ఒకటే ఏంటంటే మనకు తాండాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 130 తాండాలు ఉన్నాయి మనకి. ఇంకా గ్రామాలు అవి అంటే 200 పైన విలేజ్లు ఉన్నాయి. మనకు వచ్చే ఫండ్ను అందరు కూడా పంచాలి. నాకు అందరు సమానమే. మన పాకాల తాండ ఏంటో నాకు మద్దతు తాండ అంతే. కాబట్టి నేను అందరు కూడా పంచాలి. కాబట్టి కొంచెం ఇప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలుసగా అయినట్టు ఉన్నట్టు ఈ సమస్య ఉంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మా కమిట్మెంట్ మాత్రం మీరు ప్రశ్నించద్దు. ఎందుకంటే 100% తాండాలకు అత్యధికంగా ఫండ్ ఇస్తాం, అత్యధికంగా డెవలప్మెంట్కు అన్ని విధాలుగా సహకరిస్తాం. సరే ఒక సంవత్సరం ఇంకా ముందు అవుతుందొచ్చు, కానీ తప్పకుండా అన్ని తాండాలను అభివృద్ధి చేసే దాంట్లో అంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటామని చెప్పి కోరుకుంటూ మీకు మరొకసారి మరి సేవలాల్ మహారాజ్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్తే ఒక 10-20 నిమిషాలు టేమిస్తా వెంటనే ఇక వచ్చిపోతాని. మనం ఎంతో నాకు బిజీ ఉన్నా కానీ ఈ ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరము మన మండలంలో ప్రతి మహారాజ్ సేవలాల్ మహారాజ్ రామరావు మహారాజ్ ప్రోగ్రామానికి అటెండ్ అవుతుండు. ఇది మా దర్పల్లి మండల మన సార్కు ఉన్న విశ్వాసం. ఇది మనం గమనించి మనకు కూడా మన మండలంలో అందరిగా మనం ఇది దేనికైనా మనము రెడీ ఉండాలా. సార్ గురించి సార్ మాకు మండలంలో మాకు ఎస్టీ వాళ్ళకు కళ్యాణ మండపము ఒకటి సంచలనం చేయాలని మా 24 తండ్రుల తరఫున సార్ కోరుతున్నాను సార్. సార్ ఇంకోటి ఉన్నాజీపేటలో ముత్యాల చేరు తెగిపోవటం వల్ల సార్ ఇవాళ ఈ టైంలో ఒక్కొక్కరు 1000 ఫీట్లు 800 ఫీట్లు బోర్లు వేస్తున్నారు సార్. అది కూడా మన ముత్యాల చేరుని కూడా మీ పీరియడ్లో శాంక్షన్ చేసి ఒక పేరు మీరు కూడా ఉండిపోవాలని కోరుతున్నాను సార్. ఇంకా మన 24 విలేజ్ కూడా సార్ సీసీ రోడ్లు అయినా కొన్ని డ్రైనేజీలు అయినా మీరు అన్ని తండాలకు కొద్దిగా చూసి శాంక్షన్ చేయాలని కోరుతున్నాను సార్. ఇచ్చిరా ఇలా ఇంటి ఊరికి ప్రతి తాండకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఎక్కడ కూడా ఇంకా రాని వాళ్ళకు అందరు కూడా మరి ROFR కింద మేము మన ఒక కమిటీ కింద పెట్టి ఇండ్లు లేని వాళ్ళకి అక్కడ జాగా ఇచ్చి ఇండ్లు ఇస్తున్నాం. ఎక్కడ కూడా నేను చెప్తా ఉన్నా, ఒక ఇక్కడ సేవలాల్ జయంతి సందర్భంగా చెప్తా ఉన్నాను, వచ్చే 3 ఏళ్లలో ఏ తాండాలు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు. 100% వాళ్ళకు అందరు కూడా అవసరం ఉంటే 75 గజాలు జాగా ఇచ్చి మిగిలిన ఇప్పుడు అమెరికా కమ్ముకుంటే అమెరికాతో ట్రేడ్ డీల్ అయింది. ట్రంప్ ఏం చెప్తాది, మోడీ కూర్చోమంటే కూర్చోము, లేవంటే లేవు అంటే మనకు లేదా, మన సార్వభౌమత్వం లేదా.
ఇలా భారతదేశాన్ని ఆత్మగౌరవాన్ని అమెరికా అమ్ముకుంటున్నారు. అమెరికా వీళ్ళు దేశభక్తి గురించి చెప్తున్నారు. మనకు స్వాతంత్రం ఇచ్చిన పార్టీ, దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీకి చెప్తున్నారు.